మహాగణుడు మహోన్నతుడైనటువంటి దేవునికి స్తోత్రాలు. మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మనం పరిశుద్ధ గ్రంథం నుంచి నిన్నటి దినాన సంగమునకు పెట్టబోయేటువంటి పేరు ఏమై ఉంది, దేవుడు ఏ పేరుతో సంఘాన్ని పిలిచాడు అనేటువంటి విషయాన్ని నిన్న మనం చదువుకున్నాం. అది క్రీస్తు సంఘము అనేటువంటి క్లారిటీ కూడా నిన్న మనం తీసుకున్నాం. అయితే ఆ యొక్క సంఘమును దేవుడు రాజ్యముగా స్థిరపరచడం జరిగింది. ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజు ఎవరై ఉన్నారంటే మన క్రీస్తు ప్రభువారు. సంఘమునకు శిరస్సు రాజు, రాజ్యమునకు రాజు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ యొక్క సంఘ పరిపాలకుడుగా ఉన్నటువంటి ఆ యొక్క రాజును గూర్చి, ఆ యొక్క పరిపాలన కూర్చున్నటువంటి ప్రవచనాలు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. వాటిలో కొన్నిటిని మనం ధ్యానం చేద్దాం ఈ సమయం ముందు. పరిశుద్ధ గ్రంథం నుంచి పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక ప్రవచనాన్ని చదువుకుందాం. 2 సమూయేలు 7వ అధ్యాయం 12వ వచనం 13వ వచనాలని మనం 12వ వచనం నుంచి 17 వరకు చదువుకుని ముందుకు వెళ్దాం. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతను నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. నేను అతనికి తండ్రిని యందును, అతడు నా కుమారుడై ఉండను. అతడు పాపము చేసిన యెడల నరుల దండముతో మనుషులకు తగు దెబ్బలతో అతన్ని శిక్షించును. కానీ నేను స్థాపించుటకు నేను కొట్టివేసిన సౌలు నాకును నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. తనకు కలిగిన దర్శనం అంతటిని బట్టి ఈ మాటలన్నీ చెప్పిన ఈ మాటల అన్నిటి చొప్పున నాతాను దావీదునకు వర్తమానం తెలియజేశాను. నాతాను ప్రవక్త దేవుడితో మాట్లాడేటువంటి ఈ యొక్క ప్రవచనాన్ని కూర్చి మనం ఇక్కడ చదువుకున్నాం. ఆ యొక్క ప్రవచనాన్ని కూర్చి దావీదుకి వివరిస్తాడన్నమాట. ఏంటంటే, మీరెవరైనా నాకేమైనా చిన్న పర్ణశాల కట్టారా, లేదా చిన్న మందిరం కట్టారా? ఏం కట్టలేదు. నేనైతే ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాను. అది కూడా నీ యొక్క కుమారుని ద్వారా, అంటే నీ సంతతిలో నుంచి వచ్చేటువంటి వారి ద్వారా, అంటే నీ గర్భంలో నుంచి వచ్చేటువంటి నీ కుమారుని ద్వారా నేను సంఘాన్ని స్థాపించబోతున్నాను. ఒక పెద్ద రాజ్యాన్ని స్థాపించబోతున్నాను. నేను దానికి అతన్ని రాజుగా చేసి ఉంటున్నాను అనేటువంటి విషయాలన్నింటినీ ఇక్కడ మనం చదువుకున్నటువంటి అన్నిట్లలో మనం చూడవచ్చు. అది నా నామ మహిమ ఘనత కొరకు నేను కట్టించుకుంటున్నాను. అతని రాజ్య సింహాసనాన్ని నేను నిత్యం స్థిరపరుస్తాను. నేను అతనికి తండ్రిని ఉంటాను, అతను నా కుమారుడై ఉంటాడు అనేటువంటి విషయాలన్నింటినీ ఇక్కడ మనం నాతాను ప్రవక్త ద్వారా దావీదు గారికి తెలియజేసినట్టుగా మనం చూడవచ్చు. అంటే ఈ యొక్క రాజ్యం అనేది స్థిరపరుస్తానని చెప్పినప్పుడు ఆ యొక్క రాజ్యాన్ని కూర్చున్నటువంటి ప్రవచనం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో నెరవేరడం మనకు జరిగిందనే విషయం మనకు క్లియర్గా తెలుసు. అయితే అందులో అతనిని అనగా మన క్రీస్తుని ప్రభువుగా ఎలా ప్రకటించేటువంటి విషయాన్ని మన పరిశుద్ధ గ్రంథం నుంచి 2 వచనాలు చదువుకున్నాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 29 నుంచి 2 వచనాలు చదువుకున్నాం. సహోదరులారా, మూల పురుషుడు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడును. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతని ప్రవక్త ఉండను కనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చునిబెట్టదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకున్న సంగతి అడిగాడు. అతడు ఎరిగి క్రీస్తు పాతాళంలో విడువబడలేదని, అతని శరీరం కూలిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గురించి చెప్పిను. ఈ యేసును దేవుడు లేపెను. దీనికి మేమందరము సాక్షులము కాగా ఆయన దేవుడి కుడిపార్శ్వమున హెచ్చించబడి పరిశుద్ధాత్మను కూర్చున్న వాగ్దానం తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీన్ని కుమరించున్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. అయితే అతడు ఇట్లా నేను నీ శత్రువుని పాదముల క్రింద పాదపీఠం ఉంచే వరకు నువ్వు నా కుడిపార్శ్వన కూర్చున్నామని ప్రభువుతో చెప్పాను. మీరు సిలువేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించను. ఇది ఇశ్రాయేలీయుల వంశమంతము రూఢిగా తెలుసుకోవాలి. అంటే ప్రభువారి యొక్క రాజ్యానికి యేసు ప్రభువారిని దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు అనేటువంటి విషయం మనం ఇక్కడ ఆలోచించవచ్చు. రాజ్యం ఉంది, ఆ యొక్క రాజ్యానికి ప్రభు ఉండాలి. ఆ యొక్క ప్రభు యొక్క పరిపాలన జరగాలి. ఆ పరిపాలనలోనే మనం అందరం ఉండాలి. అది ఇప్పటికీ జరుగుతూనే ఉంది అనే విషయాన్ని
మనం పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తలుల కార్యాలు ఆలోచించవచ్చు. ఆ తర్వాత ఇందులోనే ఇంకొక వచనం మనం చదువుకుంటే 30వ వచనంలో చూడండి, అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చొని పెట్టుదును. దావీదు వారి సంతానంలో నుంచి ఆ యొక్క రాజ్యమునికి సింహాసనము ఏదైతే ఉందో ఆ సింహాసనం మీద అతని రాజుగా కూర్చుండబెడతాను అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం క్లియర్గా గమనించవచ్చు. ఆ ఒక్కరు ఎవరంటే క్రీస్తు ప్రభువారు అనేటువంటి విషయం మనందరికీ తెలిసింది. ఎందుకంటే ఆయన దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉండి పరిపాలన ఈ యొక్క లోకంలో జరిగిస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 9-11 నుంచి చదివితే ఈ యొక్క రాజ్యం మీద సమస్త అధికారము ఆయనకి ఇచ్చినట్లుగా మనం ఈ యొక్క వచనంలో మనం గమనించవచ్చు. చదువుతాం చూడండి. ఓకే ఓకే థ్యాంక్ యూ కొండు పోలే ఇక్కడ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం నుంచి 11 వరకు మనం చదువుకుంటూ వస్తే మనకు తెలిసేటువంటి విషయం ఏంటంటే సమస్త అధికారము ఆయనకు అప్పగించబడెను. ఎవరికంటే దేవుడు తన రాజ్యానికి రాజుగా ఎవరినైతే చేశారో ఆ యొక్క రాజు చేతికి రాజ్యం యొక్క సమస్త అధికారము అప్పగించబడింది అనేటువంటి విషయం మనకు క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది. ఆ తర్వాత పరిశుద్ధ గ్రంథం నుంచి మరి ఒక వచనం నుంచి మనం చదువుకుని ముందుకు వెళ్దాం. జకర్యా 6వ అధ్యాయం 12వ వచనాన్ని చూస్తే, అతనితో ఇట్లనము సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సెలవిచ్చినదేమనక చిగురును ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయమును కట్టును, అతడే యెహోవా ఆలయమును కట్టును, అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును. సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలో కలుగును. ప్రియమైనటువంటి వారలారా, మనం ఇక్కడ ఆలోచన చేయాల్సినటువంటి విషయము దీంట్లో ఏంటంటే అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై యాజకత్వం చేయను. పరలోకమందున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి తండ్రి ఇచ్చినటువంటి హోదా ఆ యొక్క సంఘ పరిపాలకుడుగా ఇవ్వడం జరిగింది. ఇందులో మనము ఆయన రాజు అని మనం ఆలోచన చేస్తే, ఆయనని ప్రభు అని మనం ఆలోచన చేస్తే, మనమందరం ఏం చేయాలంటే పరలోకంలో ఉన్నవారు కానివ్వండి, భూమి మీద ఉన్నవారు కానివ్వండి, భూమి క్రింద ఉన్నటువంటి వారు కానివ్వండి, ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే క్రీస్తుని ప్రభువు అని మనం ఒప్పుకోవాలి. ఆయనను ప్రభువు అని మన నోటితో ఒప్పుకుంటేనే ఆ యొక్క రాజ్యంలో ఉండడానికి మనకు అర్హత ఉంటుంది. ఆయన యొక్క రాజ్యంలో కొనసాగడానికి మనకు అర్హత ఉంటుంది. ఆయనను మన నోటితో ప్రభువు అని ఒప్పుకోకుండా మనం ఈ యొక్క రాజ్యంలో కొనసాగలేము అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి. ఎందుకంటే ఈ యొక్క రాజ్యానికి ప్రభువుగా రాజుగా యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి అయినటువంటి దేవుడు నియమించాడు అనేటువంటి విషయాన్ని ముందు చెప్పబడినటువంటి వచనాలను బట్టి మనం నిర్ణయించుకొని ఆ యొక్క రాజ్యంలో మనం స్థిరపడాలంటే ఆయనని అంగీకరించి ఆయనను ఒప్పుకొని ఆయన రాజ్యంలో ఉండాలని మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను.